నుండియు కుమారుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడునైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామములో మండల కాలపు శిలువ ధ్యానాలలో ఈ యొక్క రాత్రికాల సమయాన్ని చేరవచ్చిన మీ అందరికీ ముందుగా దేవునికి ఎంతటి మహోన్నతమైన అవకాశాన్ని కలిగించిన మన బిషప్ అయ్య గారు, రైట్ రెవరెండ్ జోహన్ బాబురావు గారికి, నాతోటి కాపరులకు, మన ట్రెజరర్ గారికి, అడాహక్ కమిటీ మెంబర్కి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్నారా అని అడిగాను. బాగున్నారా? చాలా చాలా సంతోషం. ఎప్పుడు అలాగనే మనం ఉండాలి. దేవుని మహోన్నతమైన కృపలో ఈరోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి ముందుగా ఒక చిన్న కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుంచి మరుగున పడిపోయిన కీర్తనలు చాలా ఉన్నాయి. కొన్నిటినే మనము విరివిగా వాడుకుంటూ ఉన్నాం, కానీ చాలా పాటలకు ఛాయలు మర్చిపోయారు. ఈరోజు ముఖ్యంగా ఈ కీర్తన నేను నా చిన్నప్పుడు మా తాతగారి దగ్గర 12 లేకుంటే 13 సంవత్సరాల వయసులో నేర్చుకున్నాను. చాలా మంచి మెలోడీ. ఇది ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో దేని విషయంలో చింతించకుండా ఉండాలి అని చెప్పేటువంటి ఒక కీర్తన. 398వ కీర్తన చాలా రోజులైంది మనస్ఫూర్తిగా పాడి. ఈరోజున ఈ పాటను నేను మీ అందరి కొరకు వినిపించాలని ఆశపడతా ఉన్నాను. జీవమా చింతించకుండు నిన్ను గావా వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు జీవమా చింతించి క్షితిమూరేడైనాని జీవముకున్నీతి చేసేదవా కావున నీ చింత ప్రాంతము వెడలించు దేవుడే హోవాని దిక్కని నమ్మి జీవమా చింతించకుండు గగనా వీధిని బోవు ఖగములు దున్నునా తెగగోసి కోట్లలో దాచునోకో యగణిత పక్షుల ఆహారమీయంగా బెగడేద బిందుకు పెంచు నిన్నతడు జీవమా చింత
చింతించకుండు. పక్షి వృక్షాదుల పైరింత ప్రేమతో భక్షాణని చూచు బాలింపగా అక్షరముల కంటే హెచ్చుగా నిందించి యక్షాయముగా ఏలు అల్ప విశ్వాసీ. జీవమా చింతించకుండు. మిశ్రాయిం బాధల మేరాల దొలగించి ఇశ్రాయేలుకు మన్నా నీయలేదా. ఆశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి నిన్నేలు నతడు. జీవమా చింతించకుండు. నిన్ను గావా వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అల్పులము అయోగ్యులమైన మేము నీ పాద సన్నిధానానికి చేరి వచ్చి ఈ రీతిగా నీ విలువైన వాక్కులను ధ్యానం చేస్తుండగా నా దేవా మీరు మాతో ఉండండి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీకు అంగీకారములుగా చేసుకొని నీ బిడ్డలతో నా తండ్రి మీరే మాట్లాడి నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ రాత్రికాల సమయమున చేరి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ మనకు ఇవ్వబడిన అంశము బంధించబడిన దెయ్యం విడుదలనిచ్చిన ప్రభు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు బ్రతికి ఉన్నటువంటి సమయమున సర్వ మానవాళిని పిలుస్తూ ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభు వారు ఇక్కడ తెలియచెప్తున్నటువంటి ఈ మాటలలో దాగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటనంటే, ఏ ప్రయాసములతో మీరున్నారో అవి శారీరక పరమైనవైనా ఆత్మీయ పరమైనటువంటివైనా, ఎలాంటి ప్రయాసములతో మీరు ఉన్నారో, ఏ విధమైనటువంటి శ్రమల గుండా మీరు వెళుతున్నారో, వాళ్ళందరికీ ప్రభువు వారు ఇస్తున్న యూనివర్సల్ కాల్ ఏమిటనంటే, నా యొద్దకు రండి. ఎప్పుడైతే మీరు నా యొద్దకు వస్తారో నేను చేసేటువంటి పని ఏమిటి అనంటే, మీ అందరికీ నేను విశ్రాంతిని అనుగ్రహిస్తాను. మీరు పడుతున్నటువంటి ప్రయాసములకు నేను విడుదలను ప్రసాదిస్తాను. అంటే ఇక్కడ ఒక కామన్ వర్డ్ ఏమిటి అనంటే, ఆయన యొద్దకు రావటమే మన పని. ప్రభు వారి యొక్క పరిచర్య విధానాన్ని
భక్తుడైనటువంటి యెషయా మాట్లాడుతూ నజరేత్ మేనిఫెస్టో, నజరేత్ ప్రణాళికలో తెలియచెప్పే మాట ఏమిటి అని అంటే 61వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇందులో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటేమిటి అనంటే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బంధించబడినటువంటి వారికి విముక్తి. అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంపూర్ణ పరిచర్య యొక్క అర్థం. ఆయన భూలోకములోనికి వచ్చి ఆయన చెయ్యబోయేటువంటి పని ఏమిటో, ఆయన ఏమి చెయ్యనై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తాడో, ఏది చేస్తాడో, ఆ చెయ్యబోయేటువంటి కార్యములన్నిటిని గురించి భక్తుడైనటువంటి యెషయా ద్వారా ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం ఏమిటంటే, ఇదిగో ఎవరైతే చెరలో ఉంటారో వారికి నేను విడుదలను ప్రసాదిస్తాను, అలాగని ఎవరైతే బంధించబడినటువంటి వారుగా ఉంటారో వారికి నేను విముక్తిని ప్రసాదిస్తాను. ఈ రోజున మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగం ఏదైతే ఉందో, మనకు ఇవ్వబడిన టెక్స్ట్ ఏదైతే ఉందో, దానిలో మనం చూస్తే 3 విషయాలు, 3 వచనాలు కనపడతా ఉంటాయి. ఏమిటి 3 వచనాలు అంటే, యేసు ఆయన శిష్యులు వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడిరి, ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూను కనపడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇదే ఇక్కడ ఉన్నటువంటి వాక్యం. దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చారు కొందరు. తరువాత జరిగిన విషయం ఏమిటి, దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత అంటే ప్రభువు వారు ఎలా స్వస్థపరిచాడో, ఏ రీతిగా స్వస్థపరిచాడో, దయ్యమా పో అని అన్నాడో లేకపోతే అనలేదో, ఇవేమి అక్కడ వివరించలేదు. కొందరు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏమిటంటే, అతడు మోగవాడైనటువంటి వాడు, దయ్యము పట్టిన వాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, దాన్ని వెళ్ళగొట్టగానే అతడు మాట్లాడాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇశ్రాయేలులో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని అన్నారు. పరిసయ్యులుగా ఉన్నటువంటి వారేమో ఇతడు దెయ్యముల అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టుచూ ఉన్నారు అని అన్నాడు. ఇది ఇక్కడ విషయం. అయితే ఈ రోజు నేను మీ అందరిని కూడా అడగాలనుకున్నటువంటి ఒక విషయం ఏమిటనంటే, అసలు మీ అందరి దృష్టిలో దెయ్యములు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దెయ్యాల గురించి మీ యొక్క పర్సెప్షన్ ఏంటి? లేకపోతే దెయ్యాల గురించి మీరేమనుకుంటా ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి చాలా విషయాలు వినేవాడిని. పలానా ఊరిలో పలానా ఆమె చచ్చిపోయి దెయ్యంగా కనపడతా ఉంది కదా, ఇది నిజమా? ఏదేనులో సాతాను అడిగినట్లుగా మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది నిజమా? చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, చాలా మంది ఆలోచన ఏంటంటే, చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెయ్యాల రూపంలో వచ్చేసారు. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తా ఉన్నది మనకి? పరిశుద్ధుడైనటువంటి పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు చూస్తుంటే, ఆ మీదట మృతులైన వారు లేపబడుదురు అనేటువంటిది కనపడింది. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలాగ ఉన్నారని అర్థము, వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు, విశ్రాంతిలోనే ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. నీ సహోదరుడు లేచును అని మార్తతో దేవుడు చెప్పాడు. నీ సహోదరుడు లేచును అని మార్తతో ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అవును ప్రభువా పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును అని చెప్పింది మార్తతో. దేవుడు చెప్పాడు. అంటే
పునరుత్థానమునే లేపబడతారు అనేటువంటి విషయం క్లియర్ అయినప్పుడు మరి వీళ్ళందరూ దెయ్యాలకు ఎలా మారారు? అసలు దెయ్యములంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి వాక్యాలు ప్రభువు మీ ముందు ఉంచబోతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాక్యం అయిపోయేలోపు మీరు ఎవరు భయపడద్దు, ఇంటికి పోయినా కూడా భయపడద్దు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఏమిటి ఈ రోజున నేను మీ అందరితో చెప్పాలనుకుంటా, అసలు ఎవరు ఈ దెయ్యములు? ఈ దెయ్యముల గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఏమిటి? ఇవి ఏమాత్రం ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులు దెయ్యం ఆకృతిలో కనపడుతున్నటువంటివి కానే కాదు. ఇవన్నీ కూడా ఫాలెన్ ఏంజల్స్. గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ రాయబడినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీకు తెలియచెప్తూ ఉంటాను. చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదువుతున్నప్పుడు, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. జాగ్రత్తగా వినాలి ఎక్కడి నుంచే. ఆది సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆది సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. దానితో పాటు దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. Verma class 5A. I love Priya ma'am's sari. Where do you think she... ఘట సర్పం పడద్రోయబడెను. దానితో పాటు దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. ఈ పడద్రోయబడినటువంటి ఈ దూతల సమూహం ఏదైతే ఉన్నదో ఇదే దురాత్మల సమూహం. ఈ రోజున ఈ దెయ్యములు పట్టినటువంటి వారు అనేటువంటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు దీని దెయ్యాల యొక్క స్టోరీలు అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే ఈ పడద్రోయబడినటువంటి వీళ్ళందరూ కూడా ఏ రీతిగా ఉన్నారు అనంటే, ఏ మాత్రమును కూడా పరలోకములోకి మీకు స్థలం అన్నటువంటిది లేదు. మీ కొరకు నేను ఒకటి ఏంటనంటే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి చూడండి ఇంటికి వెళ్ళాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయం కూడా ఇంటికి వెళ్ళాక ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ షార్ట్ టైంలో వాటన్నిటిని వివరించడానికి నాకు కుదరదు కాబట్టి ఆ రెఫరెన్స్లు మాత్రం మీకు ఇస్తున్నా. అక్కడ చూస్తే యెహెజ్కేలులో చూస్తే దానినంట దేవుడు మాణిక్యములతోటి, రత్నాలతోటి, వజ్రాలతోటి పొదిగాడంట. దాని ఉన్నతమైనటువంటి సభాపర్వతం మీద పెట్టాడట దేవుడు. దానిలో పాపం అనేటువంటిది కనపడనంత వరకు కెరూబుగా నీవు ఉన్నావు. దేవదూతలు 2 సమూహాలు, ఒకటి శరాపులు, రెండవది కెరూబులు. గుర్తుపెట్టుకోవాలి. ఈ కెరూబుగా నీవు ఉన్నావు. నీకు అంత ఉన్నతమైనటువంటి స్థానం నేను ఇచ్చాను. నీలో పాపము ఏదైతే కనపడనంత వరకు కూడా నీవు ఎంతో పవిత్రంగా, ఎంతో జాగ్రత్తగా నీవు ఉన్నావు. అలాగ ఉన్నటువంటి నీవు ఆ స్థానమును, ఆ స్థితిని కోల్పోయి దేవుని సింహాసనము కంటే ఉన్నతంగా నీవు హెచ్చించుకున్నావు గనకనే నీకును మిఖాయేలు అనేటువంటి దేవదూతల సమూహమునకు అక్కడ యుద్ధము జరగగా నీతో పాటు ఆ దేవదూతలన్నీ పడద్రోయబడినటువంటి, ఈ పడద్రోయబడినటువంటి ఈ దేవదూతలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఈనాడు మనలను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మలు. గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్ తెలుసు. ఆ బైబిల్ రాసినటువంటి కింగ్ జేమ్స్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక చక్కని గ్రంథం అన్నటువంటిది రాశాడు. అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే డీమోనాలజీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. అంటే ఏంటది? డీమోనాలజీ అంటే దెయ్యాల శాస్త్రము అని అర్థం. ఈ దెయ్యాల శాస్త్రములో ఆయన మానవులను పడవేస్తున్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి పాపములు, 7 మరణకరమైనటువంటి పాపముల గురించి ఆయన చెప్తూ
ఏ పాపమునకు ఏ దెయ్యము పని చేస్తుందో ఆయన వివరించి చెప్పాడు. ఎలా చెప్పాడండి ఇవన్నీ అనంటే, ఆయన చేసినటువంటి దెయ్యాల మీద ఆయన టీం అనేటువంటి వారు చేసినటువంటి, ఆయన సహకారులుగా ఉన్నటువంటి వారు చేసిన రీసెర్చ్ వల్ల ఒక్కొక్క దెయ్యమునకు ఒక్కొక్క పేర్లు అనేటువంటి వాటిని పెట్టాడు ఆయన. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం స్టడీ చేస్తున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం చూస్తే మనకు కనపడనటువంటి ఏకైక పదం ఏమిటనంటే దెయ్యము అనే పదం కనపడదు. ఏం కనపడదు? దెయ్యము అనే పదం కనపడదు. ఏమి కనపడింది పాత నిబంధనలో? పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు దెయ్యమునకు బదులుగా ఏమి కనపడింది అంటే సాతాను అనేటువంటిది కనపడింది. సాతాను ఇంకా ఏమిటంటే అనేకమైనటువంటి పేర్లు కలిగి ప్రజలందరినీ మోసం చేస్తూ నడిపిస్తూ ఉన్నటువంటిదిగా కనపడతా ఉంటుంది. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తూ ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సాతానుకు పెట్టబడినటువంటి పేరుల్లో మనందరికి కూడా బాగా తెలుసు. ఏమిటంటే వెలుగుదూత అని, అపవాది అని, ధర్మ విరోధి అని, అలాగనే లూసిఫర్ అని, ఘట సర్పం అని, ఆది సర్పం అని, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లు దానికి ఉన్నాయి. కానీ పాత నిబంధన ప్రజల్ని ఇది ఏ రీతిగా ఏడిపించింది అని అంటే, అమోనీయుల దేవతగా ఉన్నటువంటి మెలేకుగా ఇది కనపడింది, బబులోను దేవతగా ఉన్నటువంటి మెషేకుగా ఇది కనపడింది, కెమేషుగా ఇది కనపడింది. అలాగనే మళ్ళా మనం చూస్తూ ఉంటే అబద్దోనుగా కనపడింది. వీళ్ళంతా కూడా బబులోను దేవదూతలుగా ఉన్నటువంటి వారు. అలాగనే బయలు అనేటువంటిదిగా, బయలు లేకపోతే దాన్ని మార్చి మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, బయలు జెబూల్ అని చెప్తూ ఉన్నాం. ఈ బయలు జెబూలుగా ఉన్నటువంటిది ఎవరు? ఆనాడు ఉన్నటువంటి మరి ఆ యొక్క యెజబేలు అనేటువంటి వ్యక్తి పూజలు చేసినటువంటి బయలు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో సాతాను అనేటువంటిది ప్రజలకు ఆ రీతిగా తన్ను తాను బహిర్గతం అన్నటువంటిది చేసుకుంది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి దీనికి కొంతమంది భక్తులుగా ఉన్నటువంటి వారు చెప్పుకొచ్చినటువంటి పేర్లు ఏమిటి? ఆ పేర్లు అనేటువంటివి మనుషులను నాశనం చేస్తూ ఉన్నటువంటి 7 రకాలైనటువంటి పాపముల చేత ఈ సాతాను అనేటువంటిది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి సాతాను పట్టి పీడిస్తున్నటువంటి ఆ పాపములు? 7 రకాల పాపములో చూస్తే మొదటిది ప్రైడ్ అని చెప్పారు, గర్వము. దీనికి సంబంధించినటువంటివి ఏమిటి? దీనిలోనే అహంకారం ఉంటుంది, దీనిలోనే పొగరు ఉంటుంది, దీనిలోనే ఏంటి ఇంకా అనేక రీతులుగా హెచ్చించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనేటువంటి ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది. దీనిని కలుగు చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు ఏమిటంటే అపవాది, లేకపోతే సాతాను అనేటువంటి పేరుతో చెప్పారు. సాతాను లక్షణం కూడా అదే కదా, దేవుని మీద తన్ను తాను హెచ్చించుకునేటువంటి లక్షణం. రెండవ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్వి అనేటువంటిది అసూయ అనేటువంటిది ఎవరైనా సరే బాగుంటే చూడలేనటువంటి మనస్తత్వం. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ నాలో కూడా ఉన్నాయి కదా నీకు అర్థమైపోతుంది. ఏంటి? గర్వము ఉంటుంది, పొగరు ఉంటుంది, అసూయ అనేటువంటిది ఉంటుంది. ఎవరిని కూడా వారికి నాకంటే ఎక్కువ పేరు వచ్చిద్దేమో, లేకపోతే నాకంటే ఎక్కువ పలుకుబడి అనేటువంటిది వారికి వచ్చిద్దేమో, వాళ్ళు గొప్పవారు అని అనిపించుకుంటారేమో, మా విలువలు పోతాయేమో. రాజు అయినటువంటి దావీదు మీదంట సౌలు విషపు చూపు నిలిపానంట. అర్థమవుతుందా? విషపు చూపు నిలిపాను అంటే దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, అతడు ఎటు వెళుతున్నా సరే, ఎటు పోతున్నా సరే అతను చూపులన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయి అనంటే ఎంతో విషము చిమ్మేటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. దీనిని కలుగు చేస్తున్నటువంటి వాడు బయల్జెబూబ్ అనేటువంటి వాడు. తర్వాత ఇంకొకటి ఈ కింగ్ జేమ్స్ ఆ యొక్క డీమనాలజీలో చెప్పేటువంటి ఇంకొక చక్కని విషయం ఏంటంటే వ్రాత్ అంటే కోపము. ఏమి చేస్తున్నారో, ఎలాగ కొడుతున్నారో, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియదు. అంత విపరీతమైనటువంటి కోపము చేత నింపబడేటువంటి వారు. వీళ్ళ గురించి మాట్లాడుతూ దీనిని కలుగు చేస్తున్నటువంటి వాడు ఆ యొక్క మరి సాతానుగాడుగా చెప్పబడేటువంటి అపవాదే, ఆ ఘట సర్పమే కలుగు చేస్తూ ఉంటుందని చెప్పుకొచ్చారు. తర్వాత 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్లోత్ అని చెప్పారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే బద్ధకము. ఎవ్వరు కూడా ఉండ చోట నుంచి కదలరు కదా, కదలరు. ఈ దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి.
మేము ఇప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళం ఆ పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చునేమో. ఎవరి కాడైతే ఈ లక్షణాలు ఉంటున్నాయో అది ఆ దెయ్యము చేత వీళ్ళు పీడింపబడుతూ ఉన్నారు, వీళ్ళంతా కూడా నడిపింపబడుతూ ఉంటున్నారు. బద్ధకము, పని చెయ్యరు, ఏ మాత్రమును కూడా మంచం మీద నుంచి దిగరు, ఒళ్ళు అనేటువంటిది కదిలించరు, సోమరిపోతుల్లాగా బ్రతుకుతూ ఉంటూ ఉంటారు. అలాగ కొంతమందిని చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళా మనం చూస్తుంటే గ్రీడీనెస్ అంటే ఏమిటంటే విస్తారమైనటువంటి దురాశ, ఉన్నదానితో తృప్తి చెందలేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏమిటి ఇంకా కావాలి అనేటువంటిది? ఇందాక చెప్పినటువంటి బద్ధకానికి ఆ దెయ్యం ఏమిటంటే అబద్ధం అనేటువంటి దెయ్యం అంట. వీళ్ళందరూ కూడా విడిపిస్తున్నప్పుడు వస్తున్నటువంటి పేర్లు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు దీనికి ఏమిటి? గ్రీడీనెస్ అనేటువంటి దానికి మమ్మేన్ అనేటువంటి దెయ్యము వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంటుంది. So how much do you earn? 42 lakhs per annum. 42 lakhs. That is your salary. Yes. What do you do? వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తున్నప్పుడు 6వ పాపాన్ని చూస్తే గ్లూటన్ అనేటువంటిది. ఇది ఏమిటి అని అంటే తిండిపోతుతనం. విపరీతముగా తిండి మీద ఒకటే యావ కలిగింపజేస్తూ ఉంటుంది. ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉండదు. మరణకరమైన 7 పాపాల్లో 6వ పాపాన్ని కలుగు చేసేటువంటిది ఏంటంటే విస్తారమైనటువంటి తిండిపోత. తింటం అనేటువంటిది ఒక లిమిటెడ్గా తింటా ఉంటారు ఎవరైనా సరే, కానీ వీళ్ళు ఇంకా మనుషులకు మించి తినేస్తూ ఉంటారు. తిండిపోతుతనం ఇది. దీన్ని కలుగు చేసేవాడు ఏంటంటే బెల్ ఫిగరే అనేటువంటి దైవం కలుగు చేస్తారు. ఇప్పుడు మనం ఆలోచన అన్నటువంటి చేసినప్పుడు చివరిగా ఇంకోటి ఏంటంటే లస్ట్ అనేటువంటి పదాన్ని వాడారు. అంటే కామము. భారతదేశంలో కూడా ఉంటాయి కదా, కామదేవత, కామరూపిణి, కామాక్షి. అలాగనే కొన్ని దేవాలయాల్లోనికి వెళ్ళి చూసినప్పుడు అశ్లీలమైనటువంటి ఆ బొమ్మలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనుషులను ఈ రీతిగా కలుగు చేసేటువంటిది ఈ యొక్క దీని పేరు ఏమిటంటే ఎన్మోడియస్ అనేటువంటి ఇది ఒక పేరు అనేటువంటిది చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇలాగ ప్రతి మనుష్యుని ఏమిటనంటే ఒక్కొక్క బలహీనత చొప్పున ఇది పాడు చేస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఈ రోజున నేను ఇవన్నీ మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే మన టెక్స్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి పట్టిన దెయ్యం ఏంటో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను మీకు. దాని కొరకే ఇదంతా నేను మీకు తిరగదిప్పి మొత్తం చెప్తున్న విషయం ఏంటంటే మనకు ఇవ్వబడిన టెక్స్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి పట్టిన దెయ్యం. మళ్ళీ ఈ కింగ్ జేమ్స్ అనేటువంటి ఈయన 4 రకాలైనటువంటి విషయాలు అనేటువంటి వాటిని తెలియచెప్పాడు. ఏమిటి ఆయన తెలియచెప్పినటువంటి విషయం అని మనం చూస్తున్నప్పుడు ఆయన ఈ 4 రకాలైనటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయట. దెయ్యాలలో ఇప్పుడు ఏంటి, పడిపోయినటువంటి దెయ్యాలలో ఒక ఫస్ట్ బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్, 4వ బ్యాచ్ అని 4 బ్యాచీలు విడగొట్టాడు ఆయన. ఈ 4 బ్యాచీల్లో విడగొట్టినటువంటి వాటిలో ఒకదాని పేరు ఏమిటనంటే స్పెక్ట్రా అని చెప్పాడు. ఏమిటి? స్పెక్ట్రా అని చెప్పాడు. ఈ స్పెక్ట్రా అనేటువంటిది ఏం చేస్తుంది? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇదేమిటనంటే చనిపోయినటువంటి వారికి బదులు, జాగ్రత్తగా వినాలి, మన ఇళ్ళ దగ్గర ఎవరో ఒకరు చనిపోయారు, మరణించారు. ఈ మరణించినటువంటి వారందరికి బదులుగా వారి ప్లేస్లో దృశ్య రూపముగా నీకు నాకు కనపడతా ఉంటుంది. కానీ వాళ్ళు కాదు, కానీ వాళ్ళ రూపంలో నీకు నాకు కనపడతా ఉంటాయి ఈ స్పెక్ట్రాలు అనేటువంటివి. ఆ కనపడిపోయి సడన్గా మనకేమిటనంటే ఒక్కసారిగా అలా కనపడిపోయి అలా చేస్తూ ఉండటం వలన మనమందరం కూడా ఒళ్ళు జలధరిచిపోయినటువంటి వారముగా మారిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, కృంగిపోయేటువంటి వారుగా అయిపోతూ ఉంటాం. ఇది 1వ తెగ. 2వ తెగను మనం చూస్తున్నప్పుడు అబ్సెషన్ అనేటువంటి పేరు అనేటువంటిది చెప్పుకొచ్చారు. ఈ అబ్సెషన్ అనేటువంటి పేరు చెప్పుకొచ్చినటువంటిది ఇదేమిటంటే ఇది మనుషులను వెళుతూ ఉండగా గోస్ట్ లాగా అలాగా కనపడి అలా వెళ్ళిపోతూ ఉంటాం. అమ్మా దెయ్యమరా అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఈ అనుభవాల గుండా చాలా మంది కూడా వెళ్ళి ఉంటారు. దెయ్యం కనపడింది నాకు అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళన మనలో కనపడతా ఉంటుంది. తర్వాత 3వది చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆ 3వ విషయం ఏంటంటే పొసెషన్ అనేటువంటిది. ఇది ఏమిటి? ఈ రోజున మనం బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు వారు గెరాసీనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు దెయ్యము పట్టినటువంటి వాడు అక్కడ కనపడ్డాడు.
ఈ దెయ్యము పట్టినటువంటి వాడు కనపడగానే వాడి చేతులకు సంకెళ్ళు, వాడి చేతులు అనేటువంటి వాటి సంకెళ్ళు వేసి గొలుసులు కట్టి వాడిని మరి ఎంతగానో మరి బంధించి ఉంచాలనుకున్నా సరే వాడు వాటన్నిటిని తెంపి వేసుకొని ఆ మరి రాళ్లతో వాడి దేహమును గాయపరుచుకుంటూ ఎంతగానో ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క ఆ పొసెషన్ అనేటువంటి ఈ యొక్క ఈవిల్ స్పిరిట్ చేసేటువంటి పని ఏమిటనంటే మనలను మనము గాయపరుచుకునేటట్లుగా, మనలను మనము కృంగదీసుకునేటట్లుగా, మనకు మనము హాని చేసుకునేటట్లుగా, మనల్ని ఎంతగానో నలగగొట్టేటువంటిదిగా చేస్తూ ఇంకా ఇదేం చేసిద్దంటే అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలను, బలహీనతలను కలుగు చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఇన్ని రకాలైనటువంటి బలహీనతలు అనేటువంటి వాటిని ఇది కలుగు చేస్తూ ఉంటుంది. శరీరంలో రుగ్మతలను కలుగు చేస్తూ ఉంటుంది. చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక మరి గుంపు ఏమిటి అని అంటే ఫైరీస్ అనేటువంటి గుంపు. ఈ ఫైరీస్ అనేటువంటి గుంపు చేసేటువంటి పని ఏంటంటే ఇది భ్రమపరుస్తూ ఉంటుంది, మాయ చేస్తూ ఉంటుంది మనల్ని. ఏమిటి, దేవుడు నీకేమి చేయలేదుగా, నువ్వెందుకు ప్రార్థన అంతగా చేసుకుంటూ పోతున్నావు, ఎందుకు నీ బ్రతుకు చచ్చిపో, నువ్వు బతికేం సాధిస్తూ ఉంటావు, నీ దగ్గరకు వచ్చి నీ చెవులో నీ ఆత్మలో ఎందుకు ఎవరు చూసినా నిన్ను ప్రేమించటం లేదు కదా, ఎవరు చూసినా నిన్ను ద్వేషిస్తూనే ఉన్నారు కదా, ఈ బ్రతకటం నీకు అవసరమా, నువ్వు ఇలా బ్రతికి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, ఏదన్నా చేసుకొని చచ్చిపో, ఏదన్నా నవ్వు. ఈ విధమైనటువంటి భ్రమలు నీలో నాలో పుట్టిస్తూ ఉండేటువంటి తెగ ఏమిటంటే ఫైరీస్ అనేటువంటి తెగ. అలాగ అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఇప్పుడు మమ్మల్ని అందరం దెయ్యం పెట్టినాడు అంటానికి చూస్తున్నాడు అయ్యగారు అనేసి మాత్రం అనుకోరు. వాస్తవానికి చెప్పాలనంటే మనమందరము కూడా పట్టి పీడించబడుతున్నది ఎవరి చేతలో అనంటే ఈ 4వ గుంపు చెప్పేమే, అది ఫైరీస్. ఎలా పాస్టర్ గారు ఎలా సాధ్యపరుస్తారు, మీరు ఎలా రుజువుపరుస్తారు? ఇది 12 మంది శిష్యులుగా ఉన్నటువంటి వారిలో అప్పుడు దాకా అందరూ బాగానే ఉన్నారు. రుజువుపరుస్తున్నా, జాగ్రత్తగా విన్నారు. అప్పుడు దాకా అందరూ బాగానే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నప్పటికీ కూడా లోకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ 12 మందిలో యోధాలోనికి ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించెను. ఈ సాతాను ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ దెయ్యం ఎప్పుడైతే ప్రవేశించిందో, ఇక ఇతడి యొక్క ఆలోచన అంతా కానీ, ఇతని యొక్క తలంపు అంతా కానీ, ఇతని యొక్క ఉద్దేశం అంతా కానీ చూస్తూ ఉంటే ఏమిటంట, ఎప్పుడు పట్టిద్దామా, పట్టించు నీకు 30 వెండి నాణ్యాలు వస్తాయి, పట్టించు నీకు 30 వెండి నాణ్యాలు వస్తాయి. ఇదే తపనతోటే ఉంటున్నాడే తప్ప ఇంక వేరే తపన యోధాకి లేదు. ఎన్ని చెప్పినా ప్రభువు వారు బలలో చేయి పెడుతున్నప్పుడు నీవే అని అన్నా మారు మనసు కలగలేదు. యోధా నన్ను పట్టించడానికి ముద్దు నీకు తోడయిందా అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా అతనిలో మారు మనసు పుట్టలేదు. నీవు పుట్టకపోయినా ఎంతో మేలు అన్నాడు, మారు మనసు పుట్టలేదు. సాతాను ప్రవేశించెను. ఇందాక విషపు చూపు నిలిపిన రాజు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ వెళ్ళిపోయంట. ఆయన దగ్గరికి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చిందంట. ఈ దురాత్మ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు చంపేద్దాం, దావీదుని చంపేయి అనే ఆలోచన ఏమంటుంది తప్ప ఇక వేరే ఆలోచన అన్నటువంటి సౌలు రాజుకు లేదు. మనము కూడా అనేక రీతులుగా పీడించబడుతూ ఉన్నటువంటి వారుగానే ఉంటూ ఉన్నాం. ఏ రూపంలో నీ బలహీనత ఏమిటో, నీ బలహీనత ఏమై ఉన్నదో, అందుకని అది ఏమిటంట, సాతాను ఎవరిని ఎప్పుడు మృంగుతున్నా అని గర్జించు సింహంలాగా అది ఎదురు చూస్తూ ఉన్నదట. ఏం చేస్తుందంట? అది గర్జించు సింహంలాగా అది ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎవరు దొరుకుతారు, ఎవరి బలహీనత ఏమిటి, ఎవరిని ఏ రీతిగా పట్టుకుందాం. ఇప్పుడు ఈ యొక్క మోగవాడైపోయినటువంటి వ్యక్తి ఏమిటి, కొంతమంది ఏమని చెప్తారు దీని గురించి కామెంటరీ చెప్తూ, అతడు పుట్టుకతో మోగవాడు, దెయ్యము పట్టింది అని అంటారు కొంతమంది. కాదండి, అతడు మాట్లాడేవాడే, అతడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడే, కానీ ఎప్పుడైతే దెయ్యము పట్టిందో ఆ మోగ దెయ్యం అనేటువంటిది పట్టుట వలన అతడు మాట్లాడలేకపోతూ ఉన్నారు అని అన్నారు.
ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, ఒక సమస్యతో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు చేసిన పని ఏమిటనంటే యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఈ రోజున నీవైనా నేనైనా ఎలాంటి బలహీనతలతో బంధించబడుతూ ఉన్నా, అది ఎవరు ఇక్కడనంటే పొసెషన్ అనేటువంటి ఆ యొక్క ఈవిల్ స్పిరిట్. వాడిని పట్టుకున్నటువంటి ఈవిల్ స్పిరిట్ ఎవరంటే అదే. అది పట్టుకొని వాడిని మోగవాడిని చేసింది. ఈ మోగవాడు ఎప్పుడైతే అయిపోయాడో ఆయన, ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, అయ్యా ఇదిగో వీడికి నువ్వే సహాయం చెయ్యాలయ్యా, నీవే వీడిని విడిపించాలి. అదే నేను ఇందాక నజరేతు మేనిఫెస్టోలో చెప్పినప్పుడు కూడా, బంధించబడిన వారికి విముక్తిని, చెరలో ఉన్న వారికి విడుదల. యేసు చెంతకు మనం ఎప్పుడైతే తీసుకొని వస్తామో వాళ్ళని బహిరంగంగా నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ రోజున అర్థమవుతుందా? వాళ్ళని నువ్వు బహిరంగంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆనాడైతే తీసుకుని వచ్చారు, కానీ వాళ్ళ సమస్య నీకు తెలిసినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటనంటే, వాళ్ళను గురించి, వాళ్ళ విషయం గురించి యేసయ్య పాదాల దగ్గరకు నువ్వు తీసుకొని వెళ్ళి, ప్రభువా వాళ్ళు ఈ శ్రమలో బాధపడతా ఉన్నారు నాయన, వాళ్ళు ఈ కష్టంలో బాధపడతా ఉన్నారు. ఒకవేళ నీవేమన్నా బంధించబడి ఉన్నట్లయితే, ఒకవేళ నీవేమన్నా ఇలాంటి సమస్యలు గుండా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే, మరణకరమైన 7 పాపాలు గుండా నువ్వు ఒకవేళ ఏమైనా వెళుతూ ఉన్నట్లయితే, లేకపోతే ఇంకా అనేక రీతులుగా సాతాను చేత శోధించబడుతూ ఉన్నట్లయితే, నీవు కూడా రావాల్సింది ఎక్కడికనంటే ప్రభు వారి దగ్గరికే నీవు రావాలి. దేవుని బిడ్డలారా, తీసుకొని వచ్చినప్పుడు ఏమిటనంటే ప్రభు గొప్ప కార్యం అన్నటువంటిది మనము మన జీవితంలో చూస్తాం. అందుకనే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏమి చేస్తుంది? అది బట్టి మనలను బాధ పెడుతూనే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నేను ఎప్పుడో వాళ్ళ దగ్గర 24 సంవత్సరాల కిందట పరిచర్య చేశాను. అప్పుడు చేసినటువంటి పరిచర్యలు వాళ్ళు ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలు క్రిందట నాకు ఫోన్ వచ్చింది. ఎలాగా నా ఫోన్ నెంబర్ అంటే, యూట్యూబ్లో పేరు ఆ పెట్టినటువంటి ఆ ఫోన్ నెంబర్ చూసి మన అయ్యగారే అనుకొని నాకు కాల్ చేశారు. కాల్ చేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎక్కడో కాలేజీకి వెళ్ళింది వాళ్ళ పాప. చాలా చక్కగా, చాలా బాగుంటుంది. ఇలా వేలు అన్నటువంటిది పెడితే మచ్చబడేటువంటి అంత ఆ చక్కని ఆకృతి అమ్మాయి. కానీ ఇప్పుడు విషయం ఏమిటి, అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటనంటే, వాళ్ళు ఆ ఫోన్ ఎందుకు చేశారు అని అంటే, ఏం జరిగిందో ఏమిటో అయ్యగారు, పాప ఈ రీతిగా అయిపోయి 1 సంవత్సరం నుండి అసలు ఏమీ తింటలేదు, ఏమీ తీసుకోవట్లేదు, విస్తారమైన భయంతో ఉంటుంది. డాక్టర్స్ దగ్గరికి తీసుకొని పోదాము అని అనుకుంటే, నేను డాక్టర్ల దగ్గరికి రాను, నేను మెడిసిన్ తీసుకోను అని అంటుంది. చాలా భయంకరమైనటువంటి ఆకృతిలోకి మారిపోయింది. అంటే ఏమిటి ఆ అమ్మాయికి వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి? ఇదిగో ఈ విధమైనటువంటి ఫైరీస్. మనం ఒకడు చూసినప్పుడు, మనం ఒక 2 నెలల కిందట ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు. వాడు బాగా ఇంట్లో గొడవ పడి తాగి తందనాలు చేస్తూ భార్య మీద బాగా విపరీతమైన గొడవ అన్నటువంటి పడిపోయి వెళ్ళిపోయి 2 చేతులు వెళ్ళి ఎక్కడ పెట్టే ట్రైన్ కింద పెట్టాడు. పెద్దవాళ్ళు అందరూ కూడా వాడిని తిట్టి, 2 చేతులు ఎందుకు పెట్టావురా, తలన్న పెట్టి సావచ్చు కదరా నువ్వు అని అన్నారు. ఇప్పుడు ఏమి చేయాలన్నా కానీ ఎవరో ఒకళ్ళు నీకు సహాయం చేయాలి కదా. సరే, అది కొద్దిగా కట్లు కట్టి బాగు చేసిన తర్వాత మళ్ళా 4th ఫ్లోర్, ఆ హాస్పిటల్ 4th ఫ్లోర్కి నాకు కూర్చోలేకపోతున్నాను, నేను కాస్త నడుస్తానని చెప్పి 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి పైన డాబా మీదకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కిందకు దూకి చచ్చిపోవాలని చూస్తున్నాడు. ప్రేరేపణ ఏంటి? ప్రేరేపణ. ఇలాగ ఎవరెవరైతే మానసికంగా నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా యొద్దకు తీసుకురండి. ఆ దురాత్మలు ఏవైనా సరే, ఏదైనా సరే, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నది ఏదైనా సరే, నా యొద్దకు మీరు తీసుకొని వస్తే
నేనేం చేస్తానంటే దానికి విశ్రాంతిని కలుగు చేస్తాను, విడుదలను నేను ఇస్తాను. నేను అందుకే ఈ లోకంలోనికి నేను వచ్చింది, మీ కొరకే నేను వచ్చింది. మీ బంధకాల నుంచి మీకు విముక్తినివ్వటానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించుకోవాలి. లెంట్ సీజన్ అనేటువంటిది రాగానే ఈ 40 రోజులు ఎక్కడ లేనటువంటి భక్తి అంతా మన దగ్గరికే కనపడేది కదా. అసలు ఎంత భక్తి పరులు రా వీళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏంటి, స్మోకులు మానేస్తారు, మందులు మానేస్తారు, మాంసం కూడా మానేస్తారు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? దేవుడి కోసం చేస్తున్నారా, మీ కొరకు చేస్తున్నారా, దేని కొరకు చేస్తున్నారా అనేది నాకు అర్థం కాదు. దీని వెనక ఒక చరిత్ర ఉంది, దాన్ని చెప్తాను. నేను చెప్పకుండా ఏం వదిలిపెట్టను, ఒక 5 నిమిషాలు ఎక్కువైనా సరే. ఏమిటి ఇక్కడ విషయం అంటే, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 40 రోజులు అంత పర్ఫెక్ట్గా ఉన్నవాడు, గుడ్ ఫ్రైడే అయిపోద్ది, 3 గంటలు అనేటువంటిది గంట కొట్టడం ఆలస్యం. మనం అందరం కూడా ఏంటి, ఆ మజ్జిగలు ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే ఆ సాయంత్రంలోకి మళ్ళీ వీళ్ళలోకి పైరీస్ వచ్చింది. అసలు లెంట్ అంటే ఏంటి నీ ఉద్దేశము? లెంటు యొక్క ఉద్దేశం ఏంటి? లెంటు యొక్క ఆలోచన ఏంటి? లేకపోతే ఈ మండల కాలం శిలువ ధ్యానం అంటే ఏమిటి? నీ జీవితాన్ని ముందు నువ్వు సరి చేసుకున్నప్పుడు, 40 రోజులు నువ్వు సరి చేసుకున్నటువంటి వాడు జీవిత కాలము యేసయ్య కొరకు నువ్వు జీవించలేకపోతున్నావా? ఈ 40 రోజుల్లో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ అనేటువంటిది నువ్వు మెయింటైన్ చేయలేకపోతే ఈ యొక్క భక్తి అన్నటువంటిది వ్యర్థమైనటువంటి భక్తే కదా. ఈ రోజున మనం అంటే లెంటు అనగా అర్థం ఏంటంటే చీల్చుట, లేకపోతే చిగురించుట అని అర్థం. మోడు బారిపోయినవి మన బ్రతుకులు పాపముల చేత, అంధకార క్రియల చేత, దురాత్మల సమూహము చేత మనము పట్టి పీడించబడుతూ ఉన్నామని సర్వాంగ కవచాన్ని గురించి చెప్తున్నప్పుడు పౌలు భక్తుడు మనతో చెప్పాడు. ఏంటి, ఆ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెప్తూ ఆయన చెప్పినటువంటిది ఏమిటనంటే, ఇదిగో వీటన్నిటి చేత మనము పట్టి పీడించబడతా ఉన్నాం కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని ఎప్పుడూ మీరు ధరించుకోండి అయ్యా అన్నాడు 6వ అధ్యాయంలో. అది లైఫ్ లాంగ్ మనకు ఉండాలి. ఆ సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా మళ్ళా దాని దగ్గరకు నువ్వు పోయేది ఏమిటి? నీ జీవితం మారకపోతే ఉపయోగం ఏమిటి? నీ బ్రతుకు మారకపోతే ఉపయోగం ఏమిటి? నీ జీవితము నీ బ్రతుకు అనేటువంటిది మారాలి అని అంటే నువ్వు ప్రభువు చెంతకు అన్నటువంటిది రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కదా. అందుకే కదా ప్రభువు వారు కల్వరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం అన్నటువంటిది పెట్టి. కనుక యేసయ్య దగ్గరికి రా. వచ్చినటువంటి నీవు ఈ 40 రోజులే ఉండబాక. ఈ 40 దినాలే ఒక దీక్షగా తీసుకొని ఆ తర్వాత గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు సాతానుకు లొంగిపోయేవాడుగా ఉంటే అది నిజమైన మారు మనసు కానే కాదు, నిజమైన మార్గము కానే కాదు. ప్రభువు చెంతకు నువ్వు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు, విడుదలని ఇస్తాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో, విడుదల ప్రసాదిస్తాడు నీకు. మనందరం కూడా మండల కాలం వచ్చినప్పుడల్లా పాడుతూ ఉంటాం కదా. ఏంటి, సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను ముంచు, కల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్నుంచు. ఇది 2వ ట్యూన్, జాగ్రత్తగా వినాలి. మనం ఈ చర్చిలో పాడే ట్యూన్ కాకుండా ఇది 2వ ట్యూన్. ఏంటంటే, సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వమొప్పనద్దరిన్ జేర నాకు ముక్తి. ఏమిటంటే, ఎప్పుడైతే యేసు సిలువ చెంతకు మనం వస్తామో మనకేమొచ్చిందంట? ముక్తి వచ్చింది, విడుదల. విడిపిస్తాడు ప్రభువు వారు. నీవు ఈ రోజున తెలుసుకున్నటువంటి, నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ సిలువ చెంతకు రావటం తెలుసుకోవాలి. ఎన్ని సిలువ పాటలు మనం అనుకుంటాం కావండి, చాలా అద్భుతమైనటువంటి పాటలు. ఇవన్నీ కూడా ఎంత మధురమైనటువంటి విధానంలో ఎంత ఉన్నతమైనటువంటి విషయాలు ప్రభువు వారు రాశాడు. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకై
నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. ఎక్కడికి చేరాలి మనము? గాయపడ్డటువంటి ప్రక్కకు చేరాలి. ఆ సిలువ చెంతకు మనం చేరాలి. అప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు విడుదల వస్తుంది. ఈ మండల కాలము నీలో ఏ బంధకాలతో నువ్వు ఉన్నావో, ఏ విధంగా సాతాను నిన్ను ప్రేరేపిస్తూ నలగబడుతుందో వాళ్ళందరూ తీసుకొచ్చారు. నీకు తెలిసిన స్నేహితులు అవ్వచ్చు, నీ ఎదురింటి వారు అవ్వచ్చు, నీ పొరుగింటి వారు అవ్వచ్చు. వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఏమిటో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ సిలువ చెంతకు తీసుకురా వాటన్నిటిని. ఆ దెయ్యము పట్టిన మోగవాడిని యేసయ్య దగ్గరకు ఎలాగైతే తీసుకొచ్చారో జనులు, నువ్వు అలాగా యేసయ్య చెంతకు తీసుకొని వచ్చినప్పుడు విడుదల అన్నటువంటిది నీకు వచ్చింది. మార్పు నీలో కలిగిన తర్వాత ఆనాడు వాళ్ళందరూ కూడా, జనులందరూ కూడా ఒకే ఒక మాట ఏమిటనంటే, ఇదిగో ఇశ్రాయేలులో మనం ఇలాంటిది ఎప్పుడు చూడలేదే అని ఆశ్చర్యపోయినట్లుగా, అరే మార్పు చెందాడు రా ఇతను అని నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. ఎక్కడికి వెళ్ళినా భక్తులుగా ఉన్నవారికి ఏదో ఒక ఆ యొక్క గాయాలనేటువంటి జరుగుతూనే ఉంటాయి. ఆనాడున్న పరిశీలకు లాగా వాళ్ళు దెయ్యముల అధిపతి ద్వారా ఇదిగో ఇతను పోగొట్టాడు అని అన్నట్లుగానే చాలామంది అంటారు. కానీ వాళ్ళ గురించి నువ్వు భయపడద్దు. నువ్వు భక్తులు బయలుదేరావు, రావా ముందు తాగటానికి నాతో పాటు సాయంత్రం అని పిలుస్తారు. అయినా సరే వద్దు, నేను అలాగా రాను. నా జీవితం ఇక ప్రభువు కొరకే, ప్రభు నిమిత్తమే నేను ఉంటాను, ప్రభు కోసమే నేను బ్రతుకుతాను, ప్రభు కొరకే నేను జీవిస్తాను అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఎప్పుడైతే దేవునికి మన జీవితాలను సమర్పణ చేసుకుంటామో అప్పుడు సంపూర్ణ విముక్తి ప్రభువారు ప్రసాదిస్తారు. ఆ దయ్యముల నుంచి విడిపించి మాట్లాడుచున్నట్లుగా నీవు నేను కూడా యేసు గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలా. దేవుడు అటు రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమె.